అందరికీ నమస్కారం. రాప్తాడు నియోజకవర్గ పర్యటనకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని రాయదుర్గం కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా కాపు రామచంద్రారెడ్డి బెంగళూరులో కలిసినట్టు కొన్ని వార్తలు గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించడంతో ఆయన ఇంటి ముందుకెళ్ళి దండం పెట్టి నీ పార్టీకి ఓ దండం అని చెప్పి ఆయన బీజేపీ పార్టీలో చేరినటువంటి వ్యక్తిగా కూడా కాపు రామచంద్రారెడ్డి గారిని చెప్పుకుంటూ ఉంటారు. 2024లో ఆయనకు కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా రాయదుర్గం సీట్ ఇస్తారని ఆశపడ్డాడు. అది క్యాన్సిల్ కావటం, అదేవిధంగా బీజేపీలో ఆయన ఇమడలేకపోవటం తదితర కారణాల దృష్ట్యా కూడా ఆయన ఎప్పుడైనా కూడా వైసీపీలో చేరదామనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 1-2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బెంగళూరు వేదికగా కూడా కలిసి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలతో కూడా ఆయన టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. ఎందుకంటే రాయదుర్గం కాన్స్టిట్యున్సీకి అక్కడ ఒక మంచి మాస్ లీడర్ కావాలి. ఆల్రెడీ కాపు రామచంద్రారెడ్డి గారు కూడా 2009లో అక్కడ ఎమ్మెల్యే, 2012లో అక్కడ వైసీపీలో చేరిన తర్వాత 2012లో అక్కడ గెలుపొందడం జరిగింది. 2014లో ఆయన ఆ వేవ్లో టీడీపీ వేవ్లో ఓడిపోవడం జరిగింది. 2019లో ఆయన మనకి ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలిచి ఆయన విప్గా కూడా పనిచేయడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో వైసీపీ తరపున బరిలో కనుక్కుంటే అక్కడ ఉన్నటువంటి లీడర్స్ మళ్ళీ గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ నేతలు కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒక మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి కాపు రామచంద్రారెడ్డిని మళ్ళీ పార్టీలోకి తీసుకోవటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి సమయానుకూలంగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సింగంనాల కాన్స్టిట్యున్సీకి గతంలో ఆయన సింగంనాల కాన్స్టిట్యున్సీకి గతంలో ఒక ట్రిప్పర్ డ్రైవర్కి సీట్ ఇవ్వటం జరిగింది. సో మారిన పరిస్థితుల దృష్ట్యా అక్కడ మనకి సాకే శైలజానాథ్ని పార్టీలోకి తీసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు వైసీపీలో తన గళం వినిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం మీద కూడా ఆయన ప్రెస్ మీట్లో కూడా ఒక మంచి మెసేజ్ని పంపిస్తూ ఉన్నాడు. సో అలాంటి లీడర్ జాబితాలో కూడా కాపు రామచంద్రారెడ్డి చేరతారు కాబట్టి అలాంటి ఒక మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్ను గనక కాపు రామచంద్రారెడ్డికి ఆ ప్రయారిటీ ఇచ్చి పార్టీలో రాయదుర్గం కాన్స్టిట్యున్సీకి బాధ్యతలు కనుక ఇచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి లీడర్స్ క్యాడర్ కూడా మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. 2019లో వైసీపీ రాయదుర్గంలో ఎలా అయితే పుంతలు తొక్కిందో, ఎలాగైతే అధికారంలో వచ్చిందో ఆ విధంగా కూడా నెక్స్ట్ ఎలక్షన్కి ఇప్పటి నుంచే కనుక వాళ్ళు బాటలు వేసుకొని ముందుకెళ్తే మరి కాపు రామచంద్రారెడ్డి నాయకత్వంలో కూడా అక్కడ పనిచేయడానికి కొంతమంది వైసీపీ లీడర్స్ కూడా టచ్లోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి జగనన్న గ్రీన్ సిగ్నల్ కనుక ఇస్తే రామచంద్రారెడ్డి ఎమ్మటినే చేరేందుకు కూడా రెడీగా ఉన్నారని మనం తెలియజేస్తాం.